నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు, ఇంతవరకు మేము చలని కృపలో దాచి భద్రపరిచి సజీవాలయం కదా ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, తండ్రి ఏమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభువా. ఒక తల్లి ఆ బిడ్డను తన చాటున ఎంత భద్రంగా కాపాడుకుంటుందో, అలాగే మమ్మల్ని కూడా ప్రభువా మీ కృప చేత కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రభువా మాకు మేము తండ్రి మా జ్ఞానంతో కాకుండా మీరిచ్చే జ్ఞానంతో నడుచుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈరోజు ఏదైతే తండ్రి మీరు మాతో మాట్లాడబోచున్నారో ఆ మాటల ప్రకారంగా జీవించినట్లుగా తండ్రి నిలవబడి మీ దీనదాసురాలు మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును తండ్రి మెండైన జ్ఞానం ఇచ్చి నడిపించమని, తండ్రి వినే వారికును వినగలిగిన బుద్ధిని పుట్టించి మీ చిత్త ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మనము ఒక వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దామండి. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్ కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. యాలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఆయనను హత్తుకొని ఉండవాలంటే ఆయన మాటలు నడుచుకొని ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా జీవించాలని ఈ యొక్క వాక్య భాగం. ప్రియులారా, ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం దేవునికి ఇష్టానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా మనము కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నట్లయితే అండి, మనము 7 రోజుల్లో కూడా 6 రోజులంతా మనం లోకంలో గడుపుతూ ఉంటాం. ఎంతమంది దేవునికి చిత్త ప్రకారంగా దేవునికి ఇష్ట ప్రకారంగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ వారి హృదయాలకు దేవునికి మాత్రమే తెలిసి ఉంటది. ఈ 6 రోజులు కూడా మనము లోకంలో ఉండి 7వ రోజు కూడా ఆదివారం కూడా కొంతసేపే మనము దేవునికి సమయాన్ని ఇస్తున్నాం. ఆ రోజు అంతా కూడా కాదు, ఆదివారం అంతా అనుకున్నా కూడా తప్పే. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఒక 2-3 అవర్స్ మాత్రమే దేవునికి సమయాన్ని ఇస్తున్నాం. ఈ 6 రోజులు కూడా మన పనులే మన కార్యాలే ఇలానే ఉన్నాయి. సో కనుక ప్రియులారా, మనము ఏదైతే మనం ఒక ముఖ్యమైన దేవుని మాటలు అనగానే ఎంతో ప్రాముఖ్యం ఇవ్వాలి మనం దేవుని మాటలకు. గనుక ఈ ఉన్న 2-3 అవర్స్ కానీ దేవుని మాటలు మనము చక్కగా విని నేర్చుకొని మన జీవితాల్లో మరింత మంచి మంచి ఫలాలు దేవునికి మనం అప్పగించాలనేది దేవుని యొక్క కోరిక. మన యొక్క ధ్యేయం కూడా అదే కావాలండి. గనుక ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం చూడండి, అప్పుడప్పుడు ఏంటంటే నాదే గెలవాలి, ప్రతి ఒక్కటి నేనే గెలవాలి ఫస్ట్. ఇప్పుడు భార్య భర్తలు కానివ్వండి, నా మాటే నేనే నెగ్గాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే వారి స్వార్థాలే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ లోక ప్రేమలు కూడా అంతే, వారి స్వార్థం ఏదైనా స్వార్థం ఉంటే మాత్రమే వారు నేనే గెలవాలి, నాకే కావాలి అంటారు. కానీ ఫస్ట్ టైము క్రీస్తు ప్రభువారు తండ్రిని గెలిపించాలని అనుకున్నాడండి. మనకు కూడా అలాంటి ఆలోచన రాదు. నేనే నెగ్గాలి, నేనే గెలవాలని మనం అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభువారు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, నా తండ్రిని గెలిపించాలి అని చెప్పేసి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయనే కాదు, ఆయన తర్వాత ఆయనకు ముందు చాలా మంది భక్తులు కానీ చాలా మంది మిషనరీస్ కానీ దేవునికి చిత్తానుసారంగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓర్చుకొని ఒక మిషనరీలు కానీ చరిత్ర భక్తులు కానీ మిషనరీల చరిత్రలు కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి చదువుతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయండి.
అంటే వారి దేవుని కొరకు, క్రీస్తు కొరకు అప్పగించేసిన వారి యొక్క జీవితాల్లో జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు అందులో ఒక 50% కూడా మనం లేదే అనిపిస్తూ ఉంటుందండి. కనుక ఒక మాట మనం చూసుకొని కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనలు 34వ అధ్యాయము, దేవుని మనము ఎలా చూడాలి, ఫస్ట్ టైం ఎలా తెలుసుకోవాలి మనం దేవుని. 34వ అధ్యాయము 8వ వచనం అండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏదో మనం వంట చేసామండి, దాన్ని మనం ఏం చేస్తామండి, ఫస్ట్ రుచి చూస్తాం, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, ఉప్పు అయిందా కారం అయిందా, దానికి ప్రతి ఒక్కటి అయిందా అని చెప్పేసి మనం ఫస్ట్ రుచి చూస్తాం. రుచి చూసిన తర్వాతనే పర్ఫెక్ట్ గా ఉంది అని మనకు అనిపించినప్పుడు మనకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అలాగే దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు నువ్వు తెలుసుకొని చెప్పట్లే దేవుడు. ఫస్ట్ టైం ఏం చెప్తున్నాడు అంటే ఆయన యెహోవా ఉత్తముడిని రుచి చూడండి. ఫస్ట్ దేవుణ్ణి రుచి చూసి మీరు తెలుసుకోండి. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి, ఆ దేవునికి ఎందుకు వెళ్ళాలి, ఇన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. అది కాదు, మనకు చెప్తున్న మాట ఏంటి అంటే ఫస్ట్ నువ్వు రుచి చూడు దేవుణ్ణి. రుచి చూసిన తర్వాతనే అది మనం ఇప్పుడు ఏదైనా తిన్నప్పుడు కానీ అది రుచి బాగుంటేనే మనం తింటాం. కానీ దేవుని పరిశుద్ధతకు ఏ డోకా లేదండి. ఎలాంటి మచ్చలేని దేవుని మనం నమ్ముకున్నాం. సో ఎలాంటి మచ్చలేని దేవుని నమ్ముకున్నాం మనము. మనలో ఏదైనా మచ్చలు ఉంటే ఇతరులకు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనలో మచ్చలు ఉన్నప్పటికీ కూడా దేవుని కృప, దేవుని ప్రేమ ఎంత కనికరం ఆయనకు ఉంది అంటే ఆయనను మనం తెలుసుకున్నప్పటికీ కూడా, మనలో మచ్చలు ఉన్నప్పటికీ కూడా మన పాపాలను కడిగి వేయాలని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనకు ఒక రక్షణ తెచ్చి ఆయన శిక్షణ అనుభవించి వెళ్ళిపోయాడు. కనుక మనము ఇలాంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాం ఉత్తముడని. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ క్రియల్ని బట్టి మనం అనుకుంటాం వాళ్ళు ఉత్తములా కాదా అని చెప్పేసి కదండి. పెళ్లి కాకముందు భర్త మనసు తెలిసి ఉండదు, భర్త ఎలాంటి వాడో తెలిసి ఉండదు, భార్య ఎలాంటిదో తెలిసి ఉండదు. పెళ్ళైన తర్వాతనే వాళ్ళు ఎలాంటి వాళ్ళో కనిపెట్టగలం కదండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కనిపెట్టగలం. కానీ పెళ్లి కాకముందు తెలియదు. అంటే మనం వారిని రుచి చూసినప్పుడు, వారి గురించి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే వారు ఉత్తములా కాదా అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా మనము దేవుణ్ణి రుచి చూడి, ఫస్ట్ నువ్వు యెహోవాను రుచి చూసి నువ్వు తెలుసుకో. అలాంటివి తెలుసుకొని మనం వచ్చాము కదండి. మనకు దేని గురించి తెలీదా, ఆయన పరిశుద్ధత గురించి మనకు తెలీదా, క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని మనకు తెలుసు. సో మనము రుచి చూసి మనము ఇక్కడ సంఘంలో కూర్చున్నాం. సంఘంలో కూర్చున్న ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం అందరము ధన్యకర జీవితంలోనికి వచ్చాం. ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ ధన్యతలోనే మనము నడుస్తున్నామా లేదా? ధన్యతలో మనం కేవలం నమ్ముకుంటే చాలు కదండి. నమ్ముకున్న తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఆయన కోరిక. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన గెలిపించి ప్రాణం మన కొరకు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. మనము కూడా ఆయనను గెలిపియాలి. మనం గెలిపియాలి అంటే ఫస్ట్ మనము వెలగాలి. ఒక జ్యోతి వలె వెలిగితే మాత్రమే ఇతరులు మనము వెలిగించి ఆయన కోరికను, ఆయనను గెలిపించగలం. మనం ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ బతుకున్నప్పుడు ఆయన వెలుగు మనకు కావాలి, చనిపోయిన తర్వాత కూడా ఎలాగో ఆయన ఇక్కడ మనం వెలిగింపబడిన వారైతే
ఆటోమేటిక్ గా చనిపోయిన తర్వాత కూడా వెలిగింపబడిన వారు అవుతాం. అంటే క్రీస్తు ఇక్కడ ఏంటి అంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మన మీద ప్రకాశించాలటండి. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు, 7th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు మా టీచర్ గారు ఏం చేసేవారంటే, ఏదైనా ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ లో ఏదైనా ప్రాక్టికల్ గా చూపించాలనుకున్నప్పుడు ఆ డోర్స్ తర్వాత కిటికీలు అన్ని క్లోజ్ చేసేసి ఒక క్యాండిల్ వెలిగించేవారండి. అంటే ప్రాక్టికల్ గా చూపిస్తే పిల్లలకి అర్థమవుతుంది అని చెప్పేసి టీచర్ గారు ప్రాక్టికల్ గా చూపించి ఒక డోర్స్ కిటికీలు అన్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఒక క్యాండిల్ వెలిగించేవారు. క్యాండిల్ వెలిగించిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న క్లాస్ రూమ్ లో పిల్లలందరికీ ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ ఏంటి అంటే, అన్ని క్లోజ్ అయిపోయినాయి, అంత చీకటిగా ఉంది. అంత చీకటి ఉన్నప్పుడు ఒకే ఒక క్యాండిల్ వెలుగుతుంది అంటే, ఇంత చీకటిగా ఉన్నప్పుడు ఈ ఒక్క క్యాండిల్ వెలుగుతుంది, ఎంత ప్రకాశవంతంగా, ఎంత వింతగా, ఎంత ప్రకాశము మనకు కనిపిస్తుంది, ఎంత కాంతివంతంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ పిల్లల్లో మొహాలు అందరూ, మేము ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మా మొహాలు అందరిలో ఒక ప్రకాశవంతమైన ఆ వెలుగు చూస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేదండి మనసుకి. అంటే ఆ ప్రాక్టికల్ గా చూస్తున్నప్పుడు అంత చీకటి కమ్మేసింది. మనం బ్రతుకుల్లో కూడా చూడండి, అంత చీకటి, పాపపు హృదయాలు, మన హృదయాలు పాపంగా ఉంటాయి. కానీ క్రీస్తు అనే వెలుగు మనలోకి వచ్చినప్పుడు అలాంటి సంతోషము మనకు ఉండాలండి. ఆ టీచర్ గారు అన్ని క్లోజ్ చేసేసి ప్రాక్టికల్ గా చూపిస్తున్నప్పుడు, అది చూస్తున్నప్పుడు ఆ క్యాండిల్ ఉన్నంత సేపు ఎంత ప్రకాశవంతంగా, ఎంత కాంతివంతంగా ఆ క్లాస్ రూమ్ అంతా కనిపించదండి. మన జీవితాల్లో కూడా చీకటిగా ఉన్న మన హృదయాలను ఆయన క్రీస్తు వెలుగు ద్వారా మన హృదయాలను వెలిగించాడండి. వెలిగించిన తర్వాత మనము ఆనందాన్ని పొందుతున్నామా లేదనేది మనం గ్రహించుకోవాలి. గనుక ప్రియులారా, అలాంటి వారిగా ఉంటే మాత్రమే క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. అని క్రీస్తు మన మీద ప్రకాశించాలి అంటే మరో మాట మనం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండా పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ అర్థం ఏంటి అంటే, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మనం వెలుగై ఉన్నామంట. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఇప్పుడు ఏదైనా కొండ మీద చూసారండి? ఎవరైనా కొండ మీద లైటింగ్స్ కానీ ఊర్లు కానీ చూసారండి? అది ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఒక కొండ మీద ఒక లైట్ ఉంది అనుకోండి, లైట్ ఆ స్తంభం మనకు ఉన్నప్పుడు ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుంది. ఒక కొండ మీద ఉన్నప్పుడు ఆ లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా, ఎంత దూరం నుండి చూస్తున్నా కూడా అది ప్రకాశవంతంగానే కనిపిస్తుంది. అలా ప్రకాశవంతంగా ఉండనేరదు. ఇక్కడ కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు, కానీ ఇప్పుడు మనం దీపం వెలిగిస్తామండి. దీపం వెలిగించిన తర్వాత బుట్ట కింద పెడతామా అంటే? బుట్ట కింద పెట్టము. ఎలా అంటే అంతా చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో అంతా కూడా వెలిగించేటకు పైన మనం ఉంచుతాం దీపాన్ని కదండి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఇక్కడ అర్థము, మనము ప్రకాశించాలంట. ఫస్ట్ నువ్వు వెలిగావనుకో, నీ ఇంటి వారందరూ వెలుగుతారు. మనం ఆ దీపాన్ని మనం ఎక్కడో మనకు కనిపించకుండా చోట మనం పెట్టము. అందరికి వెలిగించాలి అని చెప్పేసి మనము పైన కనిపించే విధంగా ఒక క్యాండిల్ కానీ ఏదైనా కానీ వెలిగించుటకు, అందరికి వెలిగివ్వాలి అని చెప్పేసి మనము ఒక బల్ల పైన మనం పెడతాం. బల్ల క్రింద మనము దీపం అంటించి మనం పెట్టాం. మనము కూడా జ్యోతి వల్ల వెలగాలి అంటే ఫస్ట్ నువ్వు వాక్యంతో నువ్వు వెలగాలనుకో, ఆటోమేటిక్ గా నీ కుటుంబ వారు కూడా వెలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ మీ సత్క్రియలు అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలి.
మీ సత్క్రియలు మీకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు కొండ మీద పట్టణం ఉన్నప్పుడు ఏదైనా ఒక లైట్ స్తంభం అక్కడ కనిపిస్తుందంటే అందరికీ ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో, మన సత్క్రియలు చూసి, మనం వెలిగింపబడినది చూసి ఇతరులు మన కొరకు, మన గురించి వారు ఎంత గొప్పగా వెలుగుతున్న దేవుని కొరకు వారి సత్క్రియలు చూడండి అని చెప్పేసి మాట్లాడుకోవాలటండి. మనుషుల మెప్పు కాదని ఇక్కడ మాట్లాడుతున్నది, దేవుని ఇతరులకు చూపించే విధము సత్క్రియలు. ఇక్కడ అదే చెప్తున్నారు, మనము దీపం వెలిగిస్తాము, ఎక్కడో పెట్టము, పైనే పెడతాం, పైనే ఉంచుతాం. సో దేవుడు కూడా మనల్ని వెలిగించాడట, అందరి పైనే మనల్ని ఉంచాడంట. వెలుగై ఉన్నాము మనం ఈ లోకానికి. గనుక ప్రియులారా, మనము వెలుగుతూ ఇతరులను మనము వెలిగించాలి అనేది ఒక మాట భావము. మరో మాట, అలా వెలిగిన ఒక భక్తుని మనం చూద్దామండి. ఎంతో మంది భక్తులు, ఎంతో మంది మిషనరీలు, చాలా మంది దేవుని కొరకు వెలిగి ఇతరులను వెలిగించి వారు ఒక కొవ్వొత్తి వల్లే కరిగిపోయారండి. ఆ కొవ్వొత్తి చూడండి, కొవ్వొత్తి ఉన్నంత సేపు వెలిగిస్తుంది, దాన్ని కరిగిపోయే వరకు, అది ఆరిపోయే వరకు, కరిగిపోయే వరకు దాని వెలుగు అలాగే ప్రకాశింపచేస్తూ ఉంటది. మన జీవితాల్లో కూడా మనం కరిగిపోయేంత వరకు మనము ప్రకాశించాలి అనేది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తీర్పు, ఆయన యొక్క చిత్తము. మరో మాట మనం చూద్దామండి. అలా వెలిగిన ఒక భక్తుని మనం చూస్తుంటే ప్రియులారా, ఆయనకున్న ఒక ధైర్యము, కానీ ఆయనకున్న ఒక సాహసము, పట్టుదల, దేవుని పని పట్ల, దేవుని పని నేను చేయాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి. సంఘంలోకి వస్తాడు, కూర్చోవాలి, వినాలి, వెళ్ళిపోవాలి అంటే చాలా మంది చేసుకుంటుంటారు. అలా ఉండకూడదండి. నాకు ఇచ్చిన నా వంతు, దేవుని పని వంతు ఏముంది? ఒక పాట పాడే విషయంలో కానీ, దేవుని వాక్యాలు చదవడం విషయంలో కానీ, వారి వారి వంతు బోధించే జ్ఞానం ఒకరికి ఇచ్చి ఉంటే, దేవుని గురించి ఇతరులకు చెప్పే జ్ఞానం ఇంకొకరికి ఇచ్చి ఉంటే, పాటలు పాడే జ్ఞానము, ఏదో ఒక జ్ఞానం ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి ఉంటుందండి. మనం ఏదైనా ఒక మెట్టు ఎక్కితేనే కదండి ఇంకా పైకి ఏదో ఎక్కగలము. ఆ మెట్టు కూడా మనం ఎక్కకుండా కిందనే ఉండిపోతాం. అలా వెలిగిన ఒక భక్తుని మనం చూద్దామండి. ఆయన ఒక గిన్నె, ఒక రాజుగారికి గిన్నె అందించే స్థాయిలో ఉన్నాడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి లాగా. ఎవరైనా చెప్పగలరా? గెస్ చేయండి. గిన్నె అందించే ఒక రాజుగారికి, ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయన కూడా అలాంటి వాడు దేవుని పని కొరకు పూనుకున్నాడు. గిన్నె అందించే స్థాయిలో. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుందండి. మనకు ఎక్కువగా మనము మెసేజ్ మాట్లాడాలన్నా, ఎక్కువగా మనము మంచిగా మాట్లాడాలన్నా, ఇతరులకు మనం చెప్పాలన్నా కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువగా మెసేజ్లు వినాలండి. అప్పుడే మనం ఖచ్చితంగా మంచిగా మాట్లాడగలం. ఎంతైతే ఎక్కువగా దేవుని మాటలు విని, మెసేజ్లు విని దాన్ని చదువుతానో అప్పుడు అంత ఈజీగా తొందరగా దేవుని గురించి మనం మాట్లాడగలం. ఇది ఒక సజెషన్ అండి. ఎంత ఎక్కువగా వాక్యం వింటామో అంతే తొందరగా మనం నేర్చుకోవచ్చు. చెప్పని ఎవరికి గుర్తురాలేదా? గిన్నె అందించే స్థాయిలో ఆయన ఉన్నాడండి. నెహమ్యా గారండి. నెహమ్యా గారు చూద్దామండి. నెహమ్యా 1వ అధ్యాయము 'ఆయన దేవుని కొరకు, ఆయన ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడండి. ఆయనకంటూ ఏం తక్కువ ఏం కాదండి. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక రాజుగారికి గిన్నె అందించే స్థాయిలో ఉన్నాడంటే దానికి అర్థం ఏంటి అంటే నేను చెప్తాను. ఆయన గిన్నె అందించడంలో అంటే, ఆయన రాజుగారు ఏదైనా తినే వస్తువు కానీ, ఫలహారాలు కానీ ఏదైనా తినే టైంలో కూడా ఈయన ఫస్ట్ టెస్ట్ చేసేవాడటండి. అన్నం, ఆ ఆహారాన్ని ఈయన తిని తిన్న తర్వాత ఒక 1/2 an hour అయిపోయిన తర్వాత రాజుగారు తినేవాడట. అలాంటి ఉద్యోగంలో గిన్నె అందించే స్థాయిలో ఇప్పుడు రాజభవనంలో ఆయన ఉన్నాడండి. ఎక్కడో ఉన్న రాజభవనంలో నాకెందుకు, నాకు అన్నీ ఉన్నాయి కదా, భోగభాగ్యాలు, నేను ఎవరో ద్వారా నేను పొందుకుంటున్నాను కదా, కానీ నాకు దేవుని పని అవసరమా అని చెప్పేసి ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన అనుకోలేదండి. అలా నెహమ్యా గారు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అయినప్పటికీ కూడా, ఒక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవుని గురించి తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన పని నేను చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడండి. ఆయన పని పట్ల మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో కదండి. దేవుని పని ఏదైనా దేవుని కొరకు ఒక క్రిస్మస్ చేయాలన్నా కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు.
దేవుని పని గొప్పగా జరగాలి, ఇతరులు దేవుని మాటలు వినాలి అని చెప్పేసి అనుకోవాలండి. కానీ అలాంటి పని ఎవరు చేయరండి. కేవలం వినాలి, వెళ్ళిపోవాలి, ఇలాంటి వారికి మాత్రమే ఉంటారండి. అలాంటి వారుగా ఉండకుండా మన మాట చూద్దామండి. నెహమ్యా 1వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. 11వ వచనము 4వ లైన్. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉంటిని. చూద్దాం మనం అప్పుడు అనుకున్నాం కదా, ఆయన రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడటండి. ఈయన ఇంత ఈ ఒక స్థాయిలో ఉన్నాడు కదా, రాజుగారి దగ్గర ఉన్నాడు కదా, కానీ ఈయనకి ఏం పని వచ్చింది, ఎందుకు ఆయన దేవుని పని చేయాల్సి వచ్చింది అని చెప్పేసి 1వ అధ్యాయము 1వ వచనంలో చూద్దామండి. హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు అంటే ఆయన మాటలు 25వ సంవత్సరములు కిస్లేపు మాసమున నేను షోషోను కోటలో ఉండగా, షోషోను కోట అంటే ఆ రాజు యొక్క భవనము, ఆ భవనంలో ఉన్నప్పుడు నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరు వచ్చిడి. అక్కడికి కొంతమంది ఆయన సహోదరులు వచ్చారట, నెహమ్యా గారి యొక్క సహోదరులు వచ్చారట. సహోదరులు వచ్చినప్పుడు యూదులలో కొందరు వచ్చినప్పుడు చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడగగా, అక్కడ అప్పటికే ఇశ్రాయేలు కానీ యూదులు కానీ చాలా అంటే పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికారండి. బతికినప్పుడు వారి గురించి అడిగారట, ఇప్పుడు అక్కడ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి నెహమ్యా గారు అడిగిన తర్వాత గురించి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఈ నెహమ్యా గారు వారి సహోదరులను అడిగినప్పుడు ఎలా ఉన్నారు, ఆ ఊర్లో అంతా బాగుందా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇక్కడ ఆ ఒక్క యెరూషలేము యొక్క ప్రాకారము ఒక గోడలండి, దేవుని పని కొరకు పూనుకున్న ఒక గోడలు పడిపోయాయి, కాల్చివేశారు. నెబుకద్నెజరు కాలంలో ఆ నెబుకద్నెజరు ఆ రాజుగారు ఆ గోడలన్నీ కూల్చేసి కాల్చేసి వెళ్ళిపోయారు. సో చాలా అంటే శ్రమను పొందుచున్నారు అక్కడ ఉన్న ప్రజలు. దేవుని పిల్లలైన అనబడిన వారు పాపం చేసినప్పటికీ కూడా ఆయన ఎన్నో మార్లు క్షమించాడండి వాళ్ళని. ఇశ్రాయేలు దుర్మార్గులైతే ఎంత దుర్మార్గముగా, నేను మీకు ఎన్ని మేలు చేసినప్పటికీ కూడా మీరు చాలా దుర్మార్గముగా నడుచుకుంటున్నారని చెప్పేసి నెహమ్యా గారు, ఇదంతా మనం చదివితే మనకు అర్థమవుతుందండి. అంటే ఆ ఒక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చేశారు, కాలిపోయాయి. అక్కడ ఉన్న ప్రజలకు చాలా చాలా అంటే శ్రమలు ఉన్నాయి అని చెప్పేసి ఈ నెహమ్యా గారికి వాళ్ళు చెప్పారంట. అంటే దేవుని పిల్లలు కదా, దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కదా అని చెప్పేసి నెహమ్యా గారు ఆలోచించి, అలాగే ముందుకు చూద్దామండి మనము. అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిడి. ఈ మాటలు 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన అనేది మన కుటుంబానికి మనకు ఒక కంచె కోట లాంటిదండి ఈ ప్రార్థన అనేది. అక్కడ కూడా అవన్నీ తెలుసుకున్న తర్వాత, అయ్యో దేవుని పిల్లలు అనబడిన వారు ఇశ్రాయేలు యూదులు వీరందరికీ శ్రమ అంట. నేనైతే బాగున్నాను భవనంలో, రాజుగారి దగ్గర నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను, కానీ దేవుడు ఎన్నుకున్న పిల్లలు వాళ్ళు చాలా శ్రమలు పొందుతున్నారు అని చెప్పేసి ఆయన ఏడ్చాడటండి. ఇంకా కొన్ని బైబిల్లో ఎలా ఉంటుంది అంటే, ఏడ్చి రోదించి ఎంతో దుఃఖముతో రోదన చేస్తూ ఉన్నాడటండి. ఎవరైనా దేవుని కొరకు అంతలా ఏడుస్తారండి? మనం అట్లీస్ట్ ఏదైనా మనకు దేవుని పని చిన్నగా ఒక పాట పాడాలన్నా ఇష్టపడరు కొంతమంది. కానీ ఆయన చేసింది ఏంటి అంటే, నెహమ్యా గారు అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో దేవుని పని గోడలు కూలిపోయాయి, కాల్చివేయబడ్డాయి, సో నేను ఆ గోడను మళ్ళీ కట్టాలి, దేవుని పిల్లలు శ్రమ పడకూడదు అని చెప్పేసి ఆయన
అలాగే యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడటండి. దేవుని కొరకు చాలా అంటే లోకంలో మునిగిపోతున్నారు, కానీ దేవుని పని చాలా అంటే జరగట్లేదండి. చాలా మంది దేవునికి దూరంగా అయిపోతున్నారు. కానీ అలా అయిపోతున్న టైంలో కూడా మనం దేవుని పని జరగాలి, చాలా ఇంకా కొంతమంది దేవుని కొరకు వాడబడాలి అని చెప్పేసి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామండి. ప్రార్థన అనేది చాలా దేవునితో, ఆయన మనస్సుతో, ఆయనతో మనం మాట్లాడినట్లుగా. ఇతరులు నన్ను వెలిగించిన దేవుడు నీ ఇతరుని వెలిగించాలి అనేది మనం ఆలోచించుకోవాలండి. నేను ఒక మిషనరీ గురించి నేను చెప్తానండి. ఆయన ఒక చరిత్రను మనము చదువుతున్నప్పుడు ఆయన వెలిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత చాలా వేల మందిని, వందల మందిని వెలిగించాడండి. గూగుల్లో అలాంటి క్రైస్తవ చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా అంటే మనకు అర్థమవుతాయండి, చాలా నేర్చుకోవచ్చు. అక్కడ అది ఏంటి అంటే మొరావిన్ విప్లవం అనే ఒక చరిత్ర. దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. మొరావిన్ విప్లవం అనే చరిత్ర. ఆయన అక్కడ ఒక హెరాన్ హీట్ అనే ప్రాంతంలో 1720 సంవత్సరంలో నికోలస్ జీన్ జాన్ డార్ఫ్ అనే ఒక దైవజనుడు అండి. నికోలస్ జీన్ జాన్ డార్ఫ్ అనే ఒక దైవజనుడు ఏం చేశాడంటే ఆయన దేవుని గురించి తెలుసుకున్నాడు, క్రీస్తు గురించి తెలుసుకున్నాడు. క్రీస్తు ఇన్ని నిందలు, ఇన్ని శ్రమలు నా కొరకు అనుభవించాడా, నా కొరకు ఆయన ఇన్ని శ్రమలు పొంది వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఆయన నేను కూడా దేవుని కొరకు ఏదో చేయాలి, ఏదో ఒక పని నేను చేయాలి, నేను ఒక సాక్షి బిడ్డగా నేను నిలవాలి దేవుని కొరకు, ఇతరులు నేను వెలిగించాలి. కేవలం నా స్వార్థం నేను చూసుకొని, చాలా మంది ప్రార్థన అనగానే వారి గురించి, వారి కుటుంబాల గురించి మాత్రమే ఉంటుంది. సంఘం గురించి కానీ, ఇతరుల గురించి కానీ, సంఘంలోకి వచ్చి వెళ్ళిపోయిన వారి గురించి కానీ ప్రార్థన చేసే వారుగా ఉండారండి. కానీ ఈయన హెరాన్ హీట్ నికోలస్ జీన్ జాన్ అనే ఆయన ఒక దైవజనుడు అండి. ఆయన వెలిగించి ఇతరులు, ఆయన ఒక కొంతమంది యవ్వనస్తుల్ని తీసుకొచ్చి ఒక 300 మంది యవ్వనస్తులను, చాలా మంది యవ్వనస్తులు చెడిపోతున్నారు, చాలా మంది లోకంలో కలిసిపోతున్నారు, ఇంకా కొంతమంది రక్షణ ఓడలోకి రాకుండా చాలా మంది నశించిపోతున్నారు అని చెప్పి ఆయన బాధ చాలా అంటే కుదిపేసిందటండి ఆయన మనసుని. ఇలా వెళ్ళకూడదు, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, అందరి పిల్లలు మారు మనసు పొందాలి అని చెప్పేసి ఆయన కోరిక. సో నీ కోరికను నేను నెరవేర్చాలి, అందరికి నా వలనైనంత మందిని నేను తీసుకొచ్చి దేవుని కొరకు అప్పగించాలి అని చెప్పేసి ఆయన అనుకుని ఒక 300 మంది యవ్వనస్తులను ఏర్పరచాడనండి. ఎందుకంటే ప్రార్థన చేయడానికి మాత్రమే. ప్రార్థించండి మీరు. ఇంకా కొంతమంది ఆ విప్లవం అనేది ప్రపంచాన్ని కుదిపేసిందని అప్పుడు అంతమంది ఆ 300 మంది, ఆ 300 మంది కాకుండా ఇంకా కొంతమంది 600 మంది, 1000 మంది ఇలా అయిపోయారండి ఆ విప్లవాన్ని చూసి. ఆ భక్తుని చరిత్ర అలాంటిదండి. అంటే ఆయన వెలిగింపబడ్డాడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నుండి నేను అలాగే నా వరకు మాత్రం ఉండిపోకూడదు, నాలో ఉన్న దాన్ని నేను తొక్కేయకూడదు, దేవుని కొరకు నేను వాడబడాలి, ఇతరులు నేను వెలిగించాలి అని చెప్పేసి ఆయన నికోలస్ జీన్ జాన్ అనే దైవజనుడు అంత గొప్ప కార్యం అప్పుడు చేశాడండి. అంత మందిని కూర్చోబెట్టి ప్రార్థించే విధంగా ఆయన చేశాడంటే ఆయన ఇంకెంత వెలిగింపబడ్డాడు. మనం చూడండి, బాప్టిజం పొందిన కొన్ని రోజులు మండే హృదయాలు కలిగి ఉంటాం, కొన్ని రోజులు మాత్రమే. మన చేతిలో ఉన్న బైబిల్ ఫోను కొత్తగా కొన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ల్యాప్టాప్ కానీ, కొత్త డ్రెస్ కానీ, ఇంకా కొత్తగా మన చేతిలోకి ఏమొస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అది పాతది అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేస్తాం. అలాగే జరుగుతుందండి. బాప్టిజం తీసుకున్న తర్వాత కొంతమంది అలాగే చేస్తున్నారండి. బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నేను పాటలు బాగా పాడాలి, వాక్యం నేను చెప్పాలి, నేర్చుకోవాలి, ఇతరులకు నేను చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు, వెలిగింపబడతారు, మళ్ళీ అలాగే ఆరిపోతారు. కుక్కర్ చూడండి ఎంతసేపు అండి అది విజిల్ ఉంటుంది, అది ఆ విజిల్ కొంతసేపు వచ్చినప్పటికీ మళ్ళీ ఆరిపోతుంది. అలాంటి వారుగా ఏ ఒక్క క్రైస్తవులు ఉండకూడదండి. ఆయన రుచి చూసి మనము మరలా వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటే చాలా అంటే దీన స్థితిలో ఉంటాం. అలాగే ఆ మాట చూద్దామండి మనము. యెరూషలేము ఒక ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇంతకీ ఆయన ఆగిపోలేదండి, ప్రార్థన చేసి మాత్రమే ఆగిపోలేదండి.
మరలా రాజుగారి దగ్గర గిన్నె అందించే టైంలో ఆ నెహమ్య గారి గిన్నె అందించే టైంలో రాజుగారు అన్నారట, ఎందుకు నెహమ్య నీకు నీ మొహం ఎందుకు అలా మార్చుకున్నావు, నీ మొహం ఎందుకు అలా ఉంది, నువ్వెందుకు నీ మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది నెహమ్య, ఎందుకు నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి రాజుగారు అన్నప్పుడు, ఇలా జరిగింది దేవుని పిల్లలు, ఇలా జరిగింది, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయాయి, కాల్చివేయబడ్డాయి, చాలా శ్రమను నిందలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఉన్నది ఉన్నట్టుగా రాజుగారికి చెప్తే, ఆయన యొక్క నీతికి వాల్యూ ఇచ్చి రాజుగారు కూడా నేను కొన్ని రోజులు మీరు సెలవిస్తే నేను వెళ్ళి అక్కడున్న పరిస్థితులు చక్కబెట్టి నేను వస్తాను అని చెప్పేసి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆయన అన్నాడు. రాజుగారు వెంటనే ఆయన యొక్క ఆ తాపత్రయం, ఆయనలో ఉన్న తాపత్రయాన్ని చూసి సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాడంట. అంతకి ప్రార్థన చేసే అంతకు మాత్రమే నెహమ్య గారు ఆగిపోకుండా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాన్ని నేను మరలా కట్టాలి, 6 months లో కట్టాల్సిన ఒక ప్రాకారము ఆయన ఏం చేశాడంటే 52 రోజుల్లో తొందరగా కట్టేశాడట. 52 రోజులు మాత్రమే, 6 months అవుతుంది అని చెప్పేసి 6 నెలలు అవుతుంది అందరూ అనుకున్నారట కట్టాలి అంటే. కానీ అలా కాకుండా ఆయన 52 రోజుల్లో దేవుని కృప ద్వారా, దేవునికి చేసే ప్రార్థన ద్వారా ఆ 52 రోజుల ప్రాకారాన్ని కట్టేశాడంటే కేవలం మామూలుగా కట్టలేదండి. ఆయనకి ఎన్నో నిందలు, నువ్వేంటి కట్టేది, నువ్వెందుకు కట్టాలి, రాజుగారికి విరుద్ధంగా. అక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా ఒక రాజు ఉన్నాడు కదండి, ఆ రాజుగారికి లేని నువ్వెందుకు కడుతున్నావు అని చెప్పేసి శత్రువులు ఆయనను చాలా చుట్టుముట్టారటండి. అయినప్పటికీ కూడా భయపడకుండా నా తండ్రి పైన చేయాలి అని చెప్పేసి ఎంతో ఆయన ఆ ఒక వేదనతో ఆయన పూనుకున్నాడండి. ఆ ప్రాకారాలను మరలా కట్టించాడు. దేవుని కొరకు ఒక గొప్ప జ్యోతిగా వెలుగబడ్డాడండి నెహమ్య గారు. ఆయన జీవిత చరిత్రను మరింత ఎక్కువ మీరు ఇంకా చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుందండి ఆయన ఎలా కట్టాడు, ఎలా కట్టించాడు. ఆయనకు ఎన్నో నిందలు. నువ్వు దీన్ని కట్టించాలి అని వచ్చావా, ఎందుకు వచ్చావు నువ్వు రాజుగా నువ్వు అయిపోదాం అనుకుంటున్నావా, ఏదో నీ స్వార్థం కొరకు నువ్వు కట్టించాలని వచ్చావు అని చెప్పేసి నిందలా అనుభవించాడండి. అయినా ఆ మాటలన్నింటినీ పక్కన పెట్టేసి దేవుని పని మాత్రమే చేయాలి అని చెప్పేసి ఆ ప్రార్థన ఇప్పుడు చెప్పాను కదా 300 మంది ఆ ప్రార్థనతో మరింత ఎక్కువగా చాలా మంది దేవుని కొరకు వెలిగింపబడ్డారనండి. ఆయన ఒక నికోలస్ జాన్ డార్ఫ్ అనే ఒక దైవజనుడి ద్వారా ఇక్కడ కూడా నెహమ్య గారు ఇంత గొప్ప ప్రార్థనతో ఇతరులను వెలిగించాడటండి. మరో మాట మనం చూద్దామండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం నుండి చూద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడండి. ఒక్కసారి మనం వెలిగింపబడ్డామండి, దేవుని కొరకు వెలిగింపబడ్డాం. మనం వెలిగిన తర్వాత మనము ఆరిపోయే విధంగా ఉంటే పరలోక సంబంధమైన వరమును రుచి చూసి యెహోవాను రుచి చూచాము. మనము పరలోకం ఏంటి, పరలోకం మనకి ఎందుకు రావాలి, దేని కొరకు మనకు దేవుడు పరలోకం ఇస్తాడు అని చెప్పేసి మనం రుచి చూసాం, అన్ని మనం తెలుసుకున్న తర్వాత కూడా మనము పరిశుద్ధాత్మల పాలివారై అయిపోవాలంటండి. ఇప్పుడు పాలుతో నీళ్లు ఎలా కలిసిపోతాయో పరిశుద్ధాత్మలో మనం కలిసిపోవాలి, అలా పాలివారు అయిపోవాలి. మనం అలా పాలివారు అయితేనే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి మనం వెలిగింపబడి దేవుని రుచి మనం చూసి పరలోక సంబంధమైన రుచి మనం ఎరిగి చూసి మనము దేవుని కుమారుడైన ఆయనకు సిలువ వేయు బాహాటముగా అవమానపరుస్తున్నామంటండి. మనకు తెలియకుండానే మన క్రియలు ఏదైనా విరుద్ధంగా ఉంటే మనకు అర్థమవు, కానీ ఇతరులకు అర్థమవుతాయి.
నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను, నేను దేవుని కొరకు నేను వాడబడుతున్నాను, నేను పని చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నాను చెప్పేసి మనం అనుకునేది కాదండి. ఇతరులకు మన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు వాళ్ళు కాకపోయినా కూడా మనుషులు రెండు రీతిలుగా ఉంటారండి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, వాళ్ళకి అనుకూలంగా లేకున్నప్పుడు ఇంకోలా ఉంటారు. వాడి మనం పట్టించుకోకుండా దేవుడిచ్చే సాక్ష్యం బట్టి మనం ఉండాలండి. దేవుడిచ్చే సాక్ష్యం ఆయన మరలా బాహటంగా మనం సిలువ వేసేవారుగా ఉండకూడదండి. నేను మరో మాట 1925లో ఒక ఒక ఆయన పేరు ఏంటంటే ఎరిక్ లీడెల్ అనే ఒక వ్యక్తి అండి. ఆయన కూడా ఒక క్రైస్తవుడే. ఆయన ఒక ఒలింపిక్ గేమ్స్ లో చాలా ప్రాధాన్యత పొందినవాడు. ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు. మనం చెప్పుకుంటాం కదా దేవుని నమ్ముకున్నాం అని చెప్పేసి. ఆయన ఒక అదర్ స్కాట్ ల్యాండ్ అనే ఒక దేశంలో ఆయన ఒక ఒలింపిక్ గేమ్స్ లో ఒక ఆదివారమే ఆయన ఒక గేమ్ లో పాల్గొనాల్సి వచ్చేసిందండి. ఆదివారమే ఆయన ఒక ప్రార్థన, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాలా, ఇప్పుడు ఈ ఒలింపిక్ గేమ్ నేను పాల్గొనాలా అని చెప్పేసి అని అనుకోలేదు. ఆలోచించినప్పుడు ఫస్ట్ నాకు దేవుని సన్నిధి నాకు కావాలి. ఈ గేమ్ లో ఈ రోజు కాకపోయినా రేపు నేను పాల్గొనొచ్చు, కానీ దేవుని సన్నిధి అంటే ఆయన ప్రాముఖ్యత చూడండి. వెలిగింపబడిన తర్వాత నేను దేవుని గురించి నేను తెలుసుకున్నాను. సో నేను దేవుని సన్నిధి నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి మీ దేశానికి నువ్వు ఇలా ఆడాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆయన కొరకు. ఈ రన్నింగ్ దీంట్లో నువ్వు ఒలింపిక్ లో నువ్వు గెలవాలి, నువ్వు ఆడాలి, నీ కొరకు చాలా మంది ఎదురు చూస్తున్నారు, నీ యొక్క దేశానికి నువ్వు ఒక గోల్డ్ మెడల్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన కొంతమంది ఆ కోచ్ వచ్చేసి ఆయన దగ్గర, ఆయన ఎరిక్ లీడెల్ అనే వ్యక్తి దగ్గర అడుగుతున్నప్పుడు, లేదు నేను ప్రార్థనకు వెళ్ళాలి, నేను దేవుని మందిరానికి నేను ఈరోజు వెళ్ళాలి, ఈరోజు కుదరదు అని చెప్పేసి అన్నట్టండి. నీకేమైనా పిచ్చా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఈరోజు ఒలింపిక్ ఉంది, నీకు అందరూ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు నీ కోసము అని చెప్పేసి అంటున్నప్పుడు, అయినా పర్లేదండి ఫస్ట్ నేను దేవుని మందిరానికి నేను వెళ్ళాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడట. నిర్ణయించుకున్న తర్వాత ఆయన కూడా ఆయన వెళ్ళిన తర్వాత దేవుడు విడిచిపెట్టలేదండి. మరలా ఇంకో రోజు ఆయనకు దానికంటే గొప్పదైన ఒక గేమ్ ఆయనకు వచ్చినప్పుడు ఆ గేమ్ లో ఆ గోల్డ్ మెడల్ సాధించాడటండి. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఆ గోల్డ్ మెడల్ పెట్టుకొని ఆయన అంటున్నాడంట, ఇది కేవలం ఈ లోక సంబంధంగా మాత్రమే ఉంటది, కానీ నేను పొందే ఆ ఒక కిరీటము, జీవ కిరీటాన్ని నేను పొందుకునే వాడుగా ఉంటాను, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వ్యర్థమే, ఏ రోజో ఒక రోజు వ్యర్థమైపోతుంది అని చెప్పేసి ఆయన ఆ గోల్డ్ మెడల్ పట్టుకొని కొంతమందికి ఆ మాట చెప్పాడటండి. అంటే ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన దేవుని పనికి ఇచ్చే మొట్టమొదట ప్రాధాన్యత, ఆ ప్రాధాన్యత మనలో ఉందా లేదనేది మనం గ్రహించుకోవాలండి. అలాంటి మిషనరీ జీవితాలు మనం తవ్వి చూసినప్పుడు మనకి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాయి. అలాంటి మనకి ఏముంటుందని అంత బిజీ ఏముండదు కదండి. అంతగా ఇప్పుడు నెహమ్యా గారికి ఉన్న ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ అన్నట్టు రాజుగారి దగ్గర అంత గొప్ప భవనంలో ఆయన ఉన్నప్పటికీ కూడా దేవుని పని నేను చేయలేని చెప్పేసి నెహమ్యా గారు వచ్చాడండి. మనకేంటంటే అంత బిజీ, దేవుని పని మనం చేయాలి, ఇంకనూ మనం వెలిగినాము ఇతరులు కూడా మనం వెలిగించేవారుగా మనం ఉండాలి. ఆయన బాహాటంగా మరలా సిలువ వేసేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడండి. మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పేసి పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చి క్రీస్తు ప్రభువు వెళ్ళిపోయి లోకాన్ని విడిచి, ఇలా అన్ని మనం పొందుకున్న మనము దేవుని పని అంటే ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోవాలి? అలాంటి వారుగా ఉండకుండా ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడంట. దాన్ని మనం గ్రహించుకోవాలి, ఆయన ప్రేమ ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి. ఆ ప్రేమను మనం రుచి చూసాము. అలాంటి వారుగా ఎంతో మంది క్రైస్తవులు విప్లవం వచ్చి దేవుని కొరకు వెలిగింపబడ్డారండి. మనము కూడా మనకిచ్చిన జ్ఞానంతో మనం దేవుని పని మనం చేయాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసిన యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభువా. అవును తండ్రి, ఎంతో మంది తండ్రి క్రైస్తవులు మిషనరీలు ప్రభువా మీ కొరకు బయలుదేరారు ప్రభువా. మీ పనే ఫస్ట్ అని చెప్పేసి తండ్రి మీ పనికి ప్రాధాన్యత వారు ఇచ్చారు ప్రభువా. కానీ ఈ రోజులో ఉన్న మీ పిల్లలు తండ్రి క్రైస్తవులు ప్రభువా మీకు విరుద్ధంగా తండ్రి ప్రభువా వారి సొంత కార్యాలు తండ్రి చూసుకొని వచ్చున్నారు, కానీ మీ కార్యాలు చూసుకొనలేకపోతున్నారు కనుక అలాంటి వారుగా మా సంఘము తండ్రి, సంఘంలో ఏ ఒక్కరు ఉండకుండా ప్రభువా ప్రతి ఒక్కటి ఆసక్తి కలిగి తండ్రి
మీ పని అనగానే తండ్రి ఆసక్తి కలిగి జీవించుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అవును తండ్రి, నెహమ్యా గారు ప్రభు, ఆయనకు ఉన్నత స్థానము ఆయనకు ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ పని చేయాలనే తపన ఆయనలో తండ్రి పొంగి పొర్లిపోతుంది ప్రభు. గనుక తండ్రి అలాంటి వారిని మాదిరిగా చేసుకుని ప్రభు మేము తండ్రి జీవించుటకు, వారిలో కొంచెముగా తండ్రి కొంచెమైనా మాలో వెలిగించుటకు తండ్రి, ఇతరుని వెలిగించుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. అవును తండ్రి, మీ అరచేతుల్లో మమ్మల్ని చెప్పుకున్నారు, అదే చెప్తుంది తండ్రి మీ ప్రేమ వాల్యూ ఎంతో అనేది తండ్రి. కనుక ప్రభు ఆ వాల్యూ తండ్రి మేము ఏమాత్రము తీసివేసేవారుగా ఉండకుండా, మరలా మిమ్మల్ని బాహాటంగా సిలువ వేసేవారుగా ఉండకుండా తండ్రి, మీకు విరుద్ధంగా ఏమాత్రం నడుచుకోకుండా మీకు అనుకూలంగా మీ పని అంటే ముందుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయమని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎన్నో సంఘాలను మీరు జ్ఞాపకం చేసి నడిపించి తండ్రి మీకు విరుద్ధంగా నడుచుకోకుండా తండ్రి ప్రతి ఒక్క సంఘంలో సత్యవాక్యాన్ని రుచి చూసిన మేమందరము తండ్రి, ఇతరులు కూడా తండ్రి చాలా మంది సత్యవాక్యం లేక వాళ్ళు ఓడలు బ్రద్దలైపోతున్నాయి కనుక తండ్రి. కనుక ప్రభా అలాంటి సత్యవాక్యాన్ని ప్రతి ఒక్క సంఘంలోనికి తండ్రి మీరు పంపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుందామండి మనం.